ఫ్రెండ్స్, మీరు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఇలాంటి గ్లో ఎఫెక్ట్ మీరు వీడియోస్ చూసే ఉంటారు కదా. అండ్ సింపుల్గా మీరు నార్మల్గా మీరు షూట్ చేసిన వీడియోలో ఇలాంటి ఎఫెక్ట్ మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు గోల్డ్ కలర్లో గ్లో ఎఫెక్ట్ అనేది మన వీడియోస్లో యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి క్యాప్కట్ ప్రో వర్షన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ పిన్ చేసి పెట్టాను. అండ్ ప్లేస్టోర్ నుంచి ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకోండి. ఫస్ట్ VPN యాప్ కనెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నా నార్మల్ వీడియో ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు చూడండి, ప్రీవ్యూలో చూసినట్టుగా ఇందులో కలర్ ఎఫెక్ట్, గ్లో ఎఫెక్ట్ మీరు ఈజీగా తీసుకురావచ్చు. ఫస్ట్ ఇక్కడ వీడియోని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చాలా ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. జస్ట్ ఇక్కడ వెయిట్ చేయండి. సో ఇక్కడ ఫిల్టర్స్ అనేవి లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ మనకు వామ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ వామ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఫిల్టర్స్లో ఇక్కడ వామ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఓపెన్ హైమర్ అనే ఈ ఫిల్టర్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని 100% యాడ్ చేసుకోవాలి. దాన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిల్డ్ ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వీడియోలో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు లైట్ ఎఫెక్ట్ ఉంటుంది. లైట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ లైట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు డ్రీమీ గ్లో అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ డ్రీమీ గ్లో ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని అడ్జస్ట్ చేసుకొని దీన్ని గ్లో ఎఫెక్ట్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి నార్మల్గా. అండ్ రేంజ్ని కూడా కొంచెం ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా ఒక 35%, ఈ విధంగా ఒక 35% వరకు చేసుకోవాలి. ఈ విధంగా అండ్ సైజ్ కొంచెం నార్మల్గా ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా ఓకే. అండ్ కలర్ వచ్చేసి అదే కలర్ ఉంచేసేయండి. దాని ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్ని ఎండ్ వరకు తీసుకురండి. ఈ విధంగా ఎండ్ వరకు తీసుకొస్తే మనకి ఇక్కడ వీడియోలో మనకు ఈ గ్లో ఎఫెక్ట్ అనేది డ్రీమీ గ్లో ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది మనకి ఇక్కడ. ఓకే. సో ఇక్కడ కొంచెం ఇంకా గ్లో ఎఫెక్ట్ మంచిగా రావాలంటే ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రేంజ్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటే మనకి ఇక్కడ గ్లో ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట మనకు. ఓకే, ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మీరు సింపుల్గా ఇలాంటి గ్లో ఎఫెక్ట్ని మీరు మీ వీడియోస్లో తీసుకురావచ్చు. తర్వాత ఇక్కడ వీడియోని సింపుల్గా మీరు బేసిక్ కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ HSR టూల్ మీద క్లిక్ చేసుకొని ఈ గ్రీన్ కలర్ని కొంచెం హైలైట్ చేసుకోవచ్చు. ఈ గ్రీన్ కలర్ని కొంచెం ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎల్లో కలర్ ఈ విధంగా చేసేయండి. అండ్ ఇక్కడ ఎల్లో కలర్ని కొంచెం ఇంక్రీజ్ చేసేయండి. ఈ విధంగా యావరేజ్గా. ఓకే, ఇంకా చేసుకుంటే మనకి ఇక్కడ కొంచెం ఇంకా బాగా వస్తుంది అనమాట మనకి ఇక్కడ ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మనకు గ్లో ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఓకే, అండ్ ఈ విధంగా మనకు ఈజీగా ఇలాంటి ఎఫెక్ట్ని మన వీడియోస్లో యాడ్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా వీడియోని గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చు.